మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ప్రియ దైవజనమా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వాక్యము సెలవిస్తూ ఉండగా, ధనాపేక్ష లేని వారమై మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడానికి అభ్యాసము చేద్దాము. మనము నిత్యము అనేక మంది ధనవంతుల సమాచారము విన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఎంత సత్యమో గ్రహించగలము. వారు విస్తారమైన ధనము కలిగి ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని కలిగి ఉండరు, కుటుంబములలో శాంతి సమాధానము కలిగి ఉండరు, ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండరు. చెరసాలలో మగ్గేవారు కొందరు, ఆత్మహత్యలకు పాల్పడేవారు కొందరు, రోగశయ్యల మీద సతమతమయ్యేవారు మరికొందరు. ఇటువంటి జీవితము కంటే దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి పొందే జీవితము ఎంతో ధన్యమైనది. పరిశుద్ధ గ్రంథములో సమూయేలును అతని కుమారుల జీవితాన్ని పరిశీలిస్తే, సమూయేలు ధనాపేక్ష లేనివాడుగా, లంచము పుచ్చుకొననివాడుగా జనులచే సాక్ష్యము పొందగా, అతని కుమారులు ధనాపేక్షకులై లంచము పుచ్చుకొనేవారని జనులచే సాక్ష్యము పొందారు. మరి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. మన సాక్ష్యము ఎలా ఉంది? మన గురించి జనులు ఏమి సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు? ప్రియ దైవజనమా, దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు దేవుడే. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. అవును, దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది. కానీ మనము ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడవలసిన అవసరం లేదు. అటువంటి అభిప్రాయము మన హృదయాల్లో కలిగితే దాన్ని విడిచిపెట్టే వారముగా ఉండాలి. ఈ అంత్య దినాల్లో మనుషులలో ధనాపేక్ష అధికమవుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి మన జీవితాలలో ఆ చేదైన వేరు మొలవకుండా మనకు ఉన్న వాటితో తృప్తి కలిగి జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ధనాపేక్ష అనే బలహీనతతో ఉన్నారో అటి వారి జీవితంలో ఆ బంధకాల నుంచి విడిపించండి. వారికి కలిగి ఉన్న వాటితో తృప్తిగా జీవించే కృపను అనుగ్రహించండి. నాయనా, నీ ద్వారా ఆశీర్వాదము పొంది సకల విషయములలో సమృద్ధిని పొందే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఐశ్వర్యము కొరకు ప్రయాసపడుతూ నీ కొరకు సమయాన్ని వెచ్చించకుండా ఎవరైతే ఉన్నారో అటి వారికి ఈ వాక్యము వారి హృదయాల్లో నాటబడి మార్పును తీసుకువచ్చే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ నెల 23వ దినమందు మొర్దెకై యూదులు తమ ప్రాణరక్షణకై తమకు విరోధులుగా ఉన్నవారిని సంహరించుటకు రాజు సెలవిచ్చెనని తాకీదులు వ్రాయించెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము.
దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.